సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆదుకుంటున్నా, మహిళలు ఎక్కడికన్నా ఊరికి పోవాలన్నా, యాత్రలకు పోవాలన్నా, ఫంక్షన్లకు పోవాలన్నా ఫ్రీ బస్సు పెట్టినా మంచిగా అని అంటుండు. పెద్ద మనుషులకి మంచిగా పింఛన్ ఇస్తున్నా అంటుండు. 500కి గ్యాస్ ఇస్తున్నా అంటుండు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటుండు. మీకు వస్తుందా? అప్పుడేమో 4000 ఇస్తాడు, 7 ఇస్తలేడు. మాకేమో పిరిపాస, వాళ్ళకి ఆడోళ్ళకేమో పిరిపాస అన్నాడు. మా ముసలోళ్లకు ఇప్పుడు ఈడికెళ్ళి కొయ్యడానికి పోతే 70 రూపాయలు, మెట్టికాడికి పోతే 25, కోటికి పోతే 55, మళ్ళీ వచ్చేప్పుడు 55. ఏంది అట్లా అంత కోపంగా మాట్లాడుతున్నావు? అవును మరి, మా ముసలోళ్లకు పిరిపాసు లేదా మరి సగం సగం టికెట్ చేసేది సీటీయరా మొత్తం ఆడోలే. అడిగి తీయట్లే. నిన్న షాపాలకు పోతే సౌటిపోలకు పోతే ఆ డ్రైవర్ ఉండి ఆ ముసలాయన సీటీ అంటే అప్పుడు ఇచ్చిర్రు. ఎంత తీసుకుంటున్నాడు పింఛన్? 2000 ఇస్తుండు. 4000 ఇస్తున్నా అంటుండగా ఏడి బొంద ఇస్తుండు. ఏడిస్తుండే. అట్లా అబద్దాలు ఆడొద్దే. అరే ఇదేంటి ఇప్పుడు తెచ్చుకున్నాగా నెత్తులే చూడు. ఇగో ఏంది అలా రాసి లేదు. 4000 రావట్లేవా? నిజాలు చెప్పాలి, అబద్దాలు అరేది అమ్మా. నేను ముసలోని అబద్ధం ఎందుకు కట్ట? మరి ముఖ్యమంత్రి ఆయన అబద్దాలు ఆడతారా? ఆయన నేను ఇస్తున్నా అంటుండు. ఏమైనా భూమి ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు? ఎకరన్నర ఉంది. రైతు బంధు పడుతుందా? ఆ రైతు బంధు కూడా ఇస్తాడు. కేసీఆర్ ఒకటి పడదా? అప్పుడు పడ్డది. ఈడొచ్చిన పోతే బస్సులు లేవు, గీసాడు. ఆయన ఇస్తున్నా, రైతు బంధు వేస్తున్నా, రుణమాఫీ చేసిన మరి ఇస్తలేడు ఎందుకు? ఇస్తలేడు ఎందుకు? ఆడ అంటుండు కానీ ఇస్తలేడు ఎందుకు? ఇస్తుండేవో కానీ నువ్వు తెచ్చుకోవట్లే. అరే ఇది ఏంది ఉంది కానీ ఇప్పుడే ఇచ్చిండుగా. ఇప్పుడే ఇచ్చిండుగా 2000. నువ్వు చూస్తూనే ఉన్నావుగా. గ్యాస్ తెచ్చుకుంటున్నావా 500కి? ఇస్తలేరు. ఎంతగా తెచ్చుకుంటున్నావు మరి? అదే 900 తీసుకుంటున్నావు. ఆయన 500కి ఇస్తున్నా అంటు, నువ్వు 950 రూపాయలు అంటు. పోయిన నెల నా కొడుకే తెచ్చిండు 900. 500కి రావట్లే. ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండ అంటే, అందరు నన్ను ఆదరిస్తుర్రు, గ్రామంలో పెద్ద మనుషులు, అవ్వలు, అమ్మలు, అక్కలు అందరూ, మళ్ళా నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. ఉండేది మరి ఇస్తే ఇవ్వను, అన్ని ఆయనకే గుద్దుతాం. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? మా చేనే ఉండే కానీ గుట్టర్రాలకి ఇచ్చి చెడిపోయాడు, లేకపోతే తానే వచ్చు. ఎవరు? అదే ఆ గుట్టర్రాళ్ళకి ఇచ్చిండు. గుట్టలరాళ్ళకి కూడా కేసీఆర్ ఇచ్చిండా? మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను ఇస్తున్నా మంచిగానే భూమి ఉన్న వాళ్ళందరికీ అంటుండగా పడిపోయేది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంట్లో అమ్మలకు, పెద్దమ్మలకి బతుకమ్మ చీరడాని ఇచ్చే, వీళ్ళు మంచి పట్టు చీరలు ఇస్తున్నారట, తెచ్చుకురా? మొన్న ఇచ్చేదట 10 ఊళ్ళకి. బాగున్నాయి చీరలు? ఏమో నేను ఆడదా, నానే ఆడు. పెద్దమ్మకి తీసుకురాలే మరి? మా పెద్దమ్మ చచ్చిపోయి ఇప్పుడు 12 ఏళ్ళు. అలాగ ఆడవాళ్ళకి తెలుసు. ఎవరికేస్తావు ఓటు మరోసారి? ఎవడైతే ఇక్కడ అన్నం పెడతాడు ఆయనకే ఇస్తా. ఈయనకైతే ఈయనకైతే కేసీఆర్ కేస్తావా సీఎం రేవంత్ రెడ్డి? ఆడ ఇస్తే వేస్తా, తప్పనిసరి వేస్తాం. ఎవరికేస్తాం? కేసీఆర్. అంతేనా?